నేను రోజా. వెల్కమ్ టు 30/60 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అక్రమ ఆయుధాల కేసు నుంచి సల్మాన్ కు విముక్తి. సాక్ష్య ఆధారాలు లేకపోవడంతో నిర్దోషిగా ప్రకటించిన జోధ్పూర్ కోర్టు. తెలుగు రాష్ట్రాల్లో ఐసిస్ కలకలం. 70 మందిని అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు. సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సబ్సిడీ రుణాలిస్తున్నామన్న కేసీఆర్. పార్టీ ఆదేశిస్తే 2019 ఎన్నికల్లో పోటీ. కేబినెట్ లో చోటుపై అంతా ఊహాగానాలే అన్న లోకేష్. విజయవాడలో విద్యార్థుల మధ్య గ్రూప్ వార్. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా పరస్పర దాడి. సల్మాన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్. అనుమతి లేకుండా మారణాయుధాలు కలిగి ఉన్న కేసులో సల్మాన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది జోధ్పూర్ కోర్టు. 1998 అక్టోబర్లో అనుమతి లేకుండా మారణాయుధాలు వినియోగించి వన్యప్రాణులను వేటాడినందుకు సల్మాన్ పై 4 కేసులు నమోదయ్యాయి. వీటిలో 2 కేసుల్లో సల్మాన్ నిర్దోషిగా రుజువవ్వగా ఇప్పుడు 3వ కేసులో కోర్టు తీర్పునిచ్చింది. అనుమతి లేకుండా రైఫిల్, రివాల్వర్ కలిగి ఉండటంపై నమోదైన కేసులో సల్మాన్ ను నిర్దోషిగా తేల్చింది. సల్మాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని అభిప్రాయపడింది కోర్టు. ప్రాసిక్యూషన్ వాదనను తోసిపుచ్చింది. అంతకుముందు జోధ్పూర్ కోర్టు ప్రాంగణం వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారీగా కోర్టు వద్దకు చేరుకున్న అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు బాగా కష్టపడాల్సి వచ్చింది. అనుమతి లేకుండా మారణాయుధాలు వినియోగించి వన్యప్రాణులను వేటాడినందుకు సల్మాన్ ఇప్పటికే ఏప్రిల్ 2006లో ఒకసారి, తర్వాత ఆగస్టు 2007లో కొద్ది రోజులు జైలు శిక్ష అనుభవించాడు. తాజాగా జోధ్పూర్ జిల్లా కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో సల్మాన్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే జోధ్పూర్ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్తామంటున్నారు ప్రాసిక్యూషన్ లాయర్. నెంబర్ 18 ఈ సంఖ్య బాలీవుడ్ కండల వీరుడికి అచ్చొచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 18 ఏళ్ల కిందటి కేసులో 18వ తేదీన 18 నిమిషాల వ్యవధిలోనే కోర్టు తీర్పునిచ్చింది. 18 ఏళ్ల క్రితం అంటే 1998 అక్టోబర్లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై కేసు నమోదైంది. హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ కోసం జోధ్పూర్ వెళ్లిన సల్మాన్ లైసెన్స్ గడువు తీరిన ఆయుధాలు కలిగి ఉండటంతో పాటు కృష్ణజింక వేటకు పాల్పడ్డారంటూ సల్మాన్ పై మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. ఇక ఈ 18 ఏళ్ల విచారణ తర్వాత అక్రమ ఆయుధాల కేసులో సల్మాన్ ను నిర్దోషిగా తేల్చింది జోధ్పూర్ కోర్టు. ఇప్పటికే 2 కేసుల్లో నిర్దోషిగా తేలగా ఇప్పుడు 3వ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు. ఈ నెల 9వ తేదీన విచారణ పూర్తవగా ఇవాళ తీర్పు వచ్చింది. ఈ సమయంలో 18 నిమిషాల పాటు కోర్టు హాల్లో ఉన్నాడు దబాంగ్ స్టార్. విజయవాడ కాంగ్రెస్ ధర్నాలో ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వేసుకుంటున్నారంటే ఇంకా సమస్యలన్నీ పరిష్కారం అయినాయని మీరు అంటున్నారంటే మీకు మానవత్వం ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోమని వాళ్ళందరినీ నేను అడగదలుచుకున్నాను. రైతులు ఇందాకే మా గురునాథ్ చెప్తా ఉన్నాడు, మేము పొగాకు అమ్మినాం, ధాన్యం అమ్మినాం, 2 మాసాలైనా డబ్బులు రావడం లేదు. 200 రూపాయలు కందిపప్పు. నవంబర్ 8వ తేదీ ముందు 200 రూపాయలు కందిపప్పు. రైతులకు ఎప్పుడైతే పంట వచ్చిందో 50 రూపాయలకు కూడా అడిగేవాడు దిక్కులేదు. ఈ ప్రభుత్వం అంటా ఉన్నారు మేము కొని దావోస్ నుంచి ముఖ్యమంత్రి గారు పెద్ద మనిషితో
దావోస్ నుంచి ఆదేశాలు ఇచ్చినారట. కందులు రైతులు పండించిన కందులు కొంటామని, ఎఫ్పీ షాపుల ద్వారా ఇస్తామని. అయ్యా ముఖ్యమంత్రి గారు, రైతులు కోరుకుంటా అన్నారు. నిన్న మొన్నటి వరకు వ్యాపారస్తుల దగ్గర 200 రూపాయలు ధర ఉంది. ఆ ధరతో ఈ రోజు మా దగ్గర రైతుల దగ్గర కొంటారా? మీరు కొనండి. మరి మీరు అమ్మితే డబ్బులు రావు, అమ్మాలన్నా ధరలు రావు. ఇది సమస్య పరిష్కారం అయిందా అంటాను. మీరన్నారు ఇంటికో ఉద్యోగం. ముఖ్యమంత్రి గారు ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. ప్రధాని గారు అన్నారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఇప్పటికే కొన్ని లక్షల ఉద్యోగాలు ఊడిపోయినాయి. ఇది కాదంటారా మీరు? చిన్న చిన్న వ్యాపారస్తులైతే నిన్ననే, ఈ రోజు ఉదయం కూడా నా దగ్గరకు వచ్చినారు, నిన్న వచ్చినారు. ఒక యువకుడు, యువజన కాంగ్రెస్ యువకుడు ప్రదీప్ అనుకుంటాను, నిన్న వచ్చినాడు. ఏమయ్యా నీ వ్యాపారం ఏమి అంటే, రోజు 20,000 రూపాయలు వ్యాపారం ఉండేది నాకు, ఈ రోజు 5,000 రూపాయలు కూడా వ్యాపారం జరగడం లేదు. ఇది అన్ని చోట్ల జరుగుతున్నటువంటి సమస్యలు పరిష్కారం అయిపోయినాయి అని అంటా ఉన్నారు. క్యాష్ లెస్ అంటా ఉన్నారు. లెస్ క్యాష్ సాధ్యమేమో కానీ క్యాష్ లెస్ సాధ్యమా? బ్రెయిన్ లెస్ వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు క్యాష్ లెస్ అని. సాధ్యం కాదు. అయ్యా మీరు చాలా బిజీగా ఉన్నారు సార్. ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారంటే, కోళ్ల పందాలు, పొట్టేళ్ల పందాలు, ఎడ్ల పందాలు, ఇవి కాదని ఫస్ట్ టైం పందుల పందాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అమ్మాయిలతో డాన్సులు, ఇవి చాలావని జూదాలు. అబ్బా ఎంత ఘనంగా పరిపాలిస్తా ఉన్నారయ్యా ఈ రాష్ట్రాన్ని. వాళ్ళందరూ కూడా దానిలో తనములకు అయిపోయినారు. ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా తను ప్రశంసించలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం సేవించేటువంటి వాళ్ళు మాత్రం శభాష్ అన్నాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళని చూసి నేర్చుకోండి మీరు అంటున్నాడు. ఏం చూసి నేర్చుకోవాలంటే, చూడు, డబ్బులు లేకపోయినా, కొత్త కరెన్సీ లేకపోయినా, నా ఖజానాకు 10,600 కోట్ల రూపాయలు రికార్డు స్థాయిలో మద్యం ద్వారా నాకు ట్యాక్స్ వచ్చింది. వాళ్లను చూసి నేర్చుకోండి అని మిగిలిన ప్రజలు చెప్తా ఉన్నారు. శభాష్ ముఖ్యమంత్రి గారు. తాగుబోతులను చూసి, మద్యం సేవించే వాళ్ళని చూసి మనమందరం కూడా ఈరోజు నేర్చుకోవాలట. అయ్యా ఇదొక పెద్ద కుంభకోణం. ఇదొక పెద్ద కుంభకోణం. పెద్దవాళ్ళకందరూ కూడా మేలు జరిగింది. పెద్దవాళ్ళని బ్లాక్ మనీని వైట్ చేయించినారు. మొట్టమొదటిసారి నకిలీ నోట్లను కూడా వైట్ చేయించినటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికే సాధ్యమైంది. మోడీ అంటే ఎం అంటే మ్యాన్, ఓ అంటే ఆఫ్, డి అంటే డెస్ట్రాయింగ్, ఐ అంటే ఇండియా. మోడీ అంటే మ్యాన్ ఆఫ్ డెస్ట్రాయింగ్ ఇండియా. ఒక విధ్వంసకర శక్తి నీవు. మీ వల్ల మేళ్లు కంటే చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ, అయ్యా ఈ రోజు మేమందరం కూడా, పెద్దలు కుంతియా గారు వచ్చినారు, పెద్దలు రామ్మూర్తి గారు వచ్చినారు, పెద్దలు నారాయణ స్వామి గారు వచ్చినారు, పెద్దలు ఉగ్రప్ప గారు వచ్చినారు. వీళ్ళందరూ కూడా ఢిల్లీ నుంచి వచ్చినారు. రాహుల్ గాంధీ గారి పంపిస్తే ఇక్కడికి వచ్చినారు. ఈ రోజు పెద్దలు రామచంద్రయ్య గారు, అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారిని,
ఈ ప్రజలకు కలుగుతున్నటువంటి నష్టాల పట్ల ప్రభుత్వాన్ని నిలదీయాలని వారిని చైర్మన్ గా వేసినారు. వారికి తోడుగా ఈరోజు బాపిరాజు గారు, కొండ్రు మురళీమోహన్ గారు, అలానే కిల్లి కృపారాణి గారు, వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉండి ఈ ఉద్యమానికి సారథ్యం వహిస్తా ఉన్నారు. పెద్దలు తులసిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కమిటీలో ఉన్నారు. వాళ్ళందరి నాయకత్వంలో ఇక్కడ మేము వచ్చింది రైతుల కోసం, చిన్న మధ్య తరగతి వ్యాపారస్తుల కోసం, పేదల కోసం, కూలీల కోసం, సామాన్యుల భద్రత కోసం, అన్ని వర్గాలకు అభయ హస్తంగా ఉండి మీ పక్షాన మేము ఉన్నాము అని రాహుల్ గాంధీ గారు ఒక 5 ప్రశ్నలు 5 డిమాండ్స్ తో ఇక్కడ వీళ్ళనందరూ కూడా పంపడం జరిగింది. 5 ప్రశ్నలు. నల్ల డబ్బు ఎంతకు వెనక్కి తీసినారు? రెండవది, ఎన్ని ఉద్యోగాలు కోల్పోయినారు? ఎంతమంది ఉపాధి కోల్పోయినారు? మూడవది, ఎంతమంది చనిపోయినారు? వారికి పరిహారం ఎంత ఇచ్చినారు? నోట్ల రద్దు ముందు వస్తూ జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? ఆర్థిక నిపుణుల సలహాలు ఎందుకు తీసుకోలేదు? 5, మొన్న నవంబర్ 16వ తేదీకి ముందు 6 మాసాల ముందు ఈ దేశంలో 25 లక్షలకు మించిన లావాదేవీలు ఎన్ని జరిగినాయో అవి బయటికి పెట్టండి. ఇవి ప్రశ్నలు, డిమాండ్స్, ప్రజల తరఫున డిమాండ్స్. ప్రజలు బ్యాంకుల్లో మీరు బలవంతంగా గుంజుకున్నటువంటి సొమ్ము మీద 18% వడ్డీని చెల్లించండి. వాళ్ళు ఎంత డబ్బు పెట్టినా ఆ డబ్బుని వాళ్ళకి ఎంత కావాలంటే అంత విత్డ్రా చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించండి. మరి ఈ ప్రేయర్ కు తోడ్పడడానికి మౌజన్ ఇమాం, మనం ఎట్లయితే ధూపదీప నైవేద్యం మనం భావిస్తామో ఈ మౌజన్ ఇమాంకు మీరు 1000 రూపాయలు ఇస్తామని పేర్కొన్న అధ్యక్ష అని చెప్పండి. ఈ కాలంలో 1000 రూపాయలు ఎట్టయితే నిర్ణయం ఒకటి మంచి తీసుకున్న సంతోషం. వి ఆల్ విల్ అప్రిషియేట్ ఇట్. వీళ్ళ రాష్ట్రంలో బహుశా నేను అనుకుంటా మరి అక్బర్ సాబ్ ఠీక్ హిసాబ్ బోల్నా 10,000 ప్రార్థనా మందిరాలు ఉంటాయి అనుకుంటున్నాను. मैं समझता हूं हमारा ऐसे जिले में शायद 100 रहे तो भी हैदराबाद ज्यादा रहे तो 10,000 ఉంటాయి. 10,000 ఉంటే మౌజన్ కు ఒక 5,000, ఇమాం కు ఒక 5,000 ఇస్తే ఎంత అవుతాయి? 10,000 అవుతాయి. 10,000 ఇంటూ 5,000 ఎంత అయితే అధ్యక్ష? 5 కోట్లు అయితే 5 crores, ఓన్లీ 5 crores. వీళ్ళు కేవలం 5 కోట్ల నిధులు వెచ్చించడంతో మొత్తం రాష్ట్రంలోని ఇవాళ మసీదులో ముస్లిం ప్రార్థనా మందిరాల నిర్వహణకు ఏదైతుందో మరి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడే అవకాశం ఉంటుంది. దయచేసి ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ వే. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 కోట్లు వెచ్చించడంతో ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వస్తుందో నేను చెప్తున్నా అధ్యక్ష. దాన్ని దయచేసి మీరు గమనించాలని చెప్పి అంటున్నా. తప్పకుండా ఈ రోజు ఈ ముస్లిం వెల్ఫేర్ సంబంధించి ఏదైతే చర్చ జరుగుతున్నదో మరి దీన్ని మొత్తం రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. మీరు దీన్ని ఏదైతుందో ఒక్కొక్క మౌజన్ మరియు ఇమాంకి ఏదైతుందో 5,000 రూపాయలు పెంచే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే క్రిస్టియన్ సంబంధించి జెరూసలేం విజిట్ టు హోలీ ల్యాండ్ జెరూసలేం. ఇప్పుడు గత బడ్జెట్ లో మీరు కొంత పేర్కొనక ఈ సంవత్సరం కనుమరుగైపోయింది అధ్యక్ష అని చెప్పి అంటుండే. ఇది జీసస్ క్రైస్ట్ పుట్టిన స్థలం. ఏ విధంగానైతే ముస్లింస్ హజ్ యాత్రకు మక్కా పోవడం జరుగుతుందో, మనం ఏదైతుందో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ లోపల యాదాద్రి పోవడం జరుగుతుందో వాళ్ళు కూడా జీసస్ పుట్టిన స్థలం జెరూసలేం పోవడం జరుగుతుంది. కాబట్టి వారి యాత్రకు సంబంధించినటువంటి ఒక మరి సౌకర్యాలు ఆర్థికంగా వెసులుబాటు కూడా కల్పించాల్సినటువంటి ఒక ఆవశ్యకత మరి ప్రభుత్వం ఉందని చెప్పి పేర్కొంటున్నా అధ్యక్ష. అట్లాగే ఇవాళ టీచింగ్ సంబంధించి ఇవాళ
మీరు స్పెషల్ డిఎస్సి కండక్ట్ చేస్తారా? డిఎస్సి నిర్వహణ లోపల జాప్యం అవుతుంది, మనం గమనిస్తున్నాం అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇలా రాష్ట్రంలోని పాఠశాలలు, ఉర్దూ పాఠశాలల్లో ఏదైతుందో, ఒకటి మౌలిక సదుపాయాల కొరత, రెండోది బోధనా సౌకర్యం కొరత అని చెప్పంటున్నాను. ఇలా మౌలిక సదుపాయాలకు సంబంధించి ఉర్దూ అకాడమీ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఇలా రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలు ఎక్కడెక్కడైతే మౌలిక సదుపాయాల కొరత ఉందని చెప్పి భావిస్తున్నారో, మీరు దరఖాస్తు చేసుకుంటే మేము 50,000 రూపాయలు ఏదైతే సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఉర్దూ అకాడమీ పేర్కొన్నారు. దాదాపు సంవత్సరం గడుస్తుంది, ఇంతవరకు ఏదైతుందో అతి గతి లేదు, ₹1 ఇచ్చిందో పెట్టింది చెప్పంటారు. అట్లాగే మీ డిఎస్సి నిర్వహణ ఒక ఎత్తు, ఇలా ముస్లిం పాఠశాలలకు ఏదైతుందో ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పి తెలియజెప్పే విధంగా స్పెషల్ డిఎస్సి కండక్ట్ చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత కూడా ఉందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో, వీళ్ళు ఈ ముస్లిం పాఠశాలల్లో ఉన్నటువంటి ఒక భర్తీ ఖాళీలను భర్తీ చేయడానికి కొరకు ఏదైతుందో మరి స్పెషల్ డిఎస్సి కండక్ట్ చేయాలని చెప్పిన గుర్తున్న అధ్యక్ష. అట్లాగే బీసీ కులాలు సమాజంలో నిలదొక్కుకోవాలంటే విద్యాపరంగా వారికి మెరుగైన అవకాశాలు కల్పించాల్సి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్న కేసీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఎస్సీల కోసం 130, ఎస్టీల కోసం 50 రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశామన్నారు. మైనారిటీలకు 71 రెసిడెన్షియల్ స్కూళ్లను గత ఏడాది ప్రారంభించామన్నారు కేసీఆర్. ఆర్థికంగా చేయూతనందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. విద్యా విషయకంగా బలహీన వర్గాలు వికాసం పొందేందుకు కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వమే ఉచిత విద్యను అందించాలని మొదటి నుండి భావించాం. ఇందుకోసం ఆవాస విద్యాలయాలు ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పేద వర్గాలకు విద్యను అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నాం. అధికారంలోకి రాగానే అమలు దిశగా అడుగులు వేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నాం. ఈ పాఠశాలల్లో 76,160 మంది విద్యార్థులు మంచి విద్యను పొందగలుగుతారు. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన జరుగుతుంది. ఎమ్మెల్సీగా వెళతానన్నది ఊహాగానాలే అన్నారు నారా లోకేష్. పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. తాను మంత్రివర్గంలో చేరడంపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు లోకేష్. పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని, ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానన్నారు. ఎన్టీఆర్ వల్లే ప్రపంచంలో తెలుగు వారికి గౌరవం దక్కిందన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సినీ రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ మ్యూజియాన్ని త్వరలోనే అమరావతిలో ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ సిద్ధార్థ కాలేజీలో తెలుగువారి జ్ఞాపకం పేరుతో ఏర్పాటు చేసిన మ్యూజియంను లోకేష్ ప్రారంభించారు. ఎన్టీఆర్ కు చెందిన అరుదైన చిత్రాలను, వస్తువులను సేకరిస్తున్నామన్న ఆయన అభిమానులంతా అందుకు సహకరించాలని కోరారు. దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ ఒక్కరేనన్నారు యువరత్న నందమూరి బాలకృష్ణ. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అలాంటి మహనీయుడికి భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన నివాళులర్పించారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదన్నారు నారా బ్రాహ్మణి. ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాంపును నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ప్రారంభించారు. నారా భువనేశ్వరి బ్లడ్ డొనేట్ చేశారు. ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి అన్నారు నందమూరి హరికృష్ణ. ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఘనంగా నివాళులర్పించారు. ఆయన వెంట జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్తో పాటు ఇతర కుటుంబ సభ్యులున్నారు. తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ ఈ రోజు మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేసుకున్నారు కుటుంబ సభ్యులు. విజయవాడలో పటమట్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు ఎంపీ కేశినేని నాని. విగ్రహ ఏర్పాటు విషయంలో కొంతమంది పిచ్చివాగుడు వాగుతున్నారని, వాటిని పట్టించుకోనక్కర్లేదన్నారు ఆయన.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం రాళ్లవాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి సహా ప్రిన్సిపాల్ మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేటలోని సాహితీ స్కూల్ విద్యార్థులు విజ్ఞాన యాత్ర కోసం శ్రీహరికోటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దామరచర్ల మండలంలోని రాళ్లవాగు వద్ద బస్సును నిలిపి కాలకృత్యాలకు వెళ్లొస్తుండగా వేగంగా వచ్చిన ఇన్నోవా వారిని ఢీకొట్టింది. ప్రిన్సిపల్ శాంతి 9వ తరగతి విద్యార్థి ప్రాణేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరొక విద్యార్థిని ప్రియాంక పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. పాన్ చిత్రాలను డౌన్లోడ్ చేసి వాటిని సోషల్ నెట్వర్కింగ్ సైట్లో షేర్ చేస్తున్న వారి సంఖ్య రోజుకు పెరుగుతోంది. ఇంటర్నెట్ నుంచి పిల్లల అసభ్యకర చిత్రాలను డౌన్లోడ్ చేసి వాటిని షేర్ చేస్తున్న జేమ్స్ కిర్క్ జోన్స్ అనే అమెరికన్ లాయర్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కంప్యూటర్, హార్డ్ డిస్క్ల నుంచి సుమారు 30,000 చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు, ఫోటోలను చూసి పోలీసులు షాక్ తిన్నారు. 42 జేమ్స్ మాదాపూర్లోని ఓ ఐటీ సంస్థలో లీగల్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాడు. ఇతడు తన వీడియోలను షేర్ చేసుకునేందుకు 24 ట్విట్టర్ హ్యాండిల్స్ వాడుతున్నాడని, టొరంటో, గిగా ట్రైబ్ వంటి ఫైల్ షేరింగ్ నెట్వర్క్ ద్వారా తనలాంటి విపరీత పోకడలున్న వారికి వీటిని పంపుతున్నాడని పోలీసులు నిర్ధారించారు. జేమ్స్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఐటీ యాక్ట్ 67A(b) కింద కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు జేమ్స్ ఇంట్లో సోదాలు నిర్వహించగా వారికి పెద్ద షాకే తగిలింది. తమిళనాడులో జల్లికట్టు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. జల్లికట్టుకు మద్దతుగా మెరీనా బీచ్ కు భారీగా చేరుకున్న మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. ఆంక్షలు తొలగించాలంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కేంద్రం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆందోళనకారులు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన జల్లికట్టులో పాల్గొన్న వారిని వందల సంఖ్యలో అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు పోలీసులు. వారిని బేషరతుగా విడుదల చేసి జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. వందల సంఖ్యలో విద్యార్థులు, యువత మెరీనా బీచ్ చేరుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో టెన్షన్ కొనసాగుతోంది. బాన్గర్లో పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా స్థానికులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 2కు పెరిగింది. అటు ఆందోళనలు కొనసాగుతుండటంతో హై అలర్ట్ ప్రకటించారు. సింగూరు, నందిగ్రామ్ తరహాలో ఉద్యమించాలని ఆందోళనకారులు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూసేకరణ జరగనివ్వబోమని స్పష్టం చేస్తున్నారు. పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా నిన్న ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులపై కాల్పులు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. బాన్నగర్లో ఉద్రిక్తతల దృష్ట్యా భారీగా పోలీసుల్ని మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కూడా రంగంలోకి దించారు. పలువురు ఆందోళనకారులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. మళ్లీ ఎలాంటి హింస తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అయితే పవర్ ప్లాంట్ కోసం వ్యవసాయ భూములు తీసుకోమని చెబుతున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. 2 నెలల క్రితం జరిగిన కాన్పూర్ రైలు ప్రమాదానికి పాకిస్తాన్ కారణమని అధికారులు సంచలన నివేదిక ఇచ్చారు. నవంబర్ 20 తెల్లవారుజామున ఇండోర్ పట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి ఏకంగా 140 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పటికీ కళ్ల ముందే కదలాడుతోంది. ఈ ప్రమాదానికి కారణం రైల్వే అధికారుల నిర్లక్ష్యమేనని వార్తలొచ్చాయి. కానీ ఇందులో పాక్ ఉగ్రవాదుల హస్తముందని ప్రధాన నిందితుడు విచారణలో వెల్లడించాడు. ఐఎస్ఐ ఉగ్రవాదులు కొందరు వ్యక్తులకి డబ్బులిచ్చి పట్టాలు విరగ్గొట్టేలా చేశారని చెప్పాడు. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం. స్టే ట్యూన్డ్.